ప్రేమగా రెండో భాగంగా మొదటి భాగంలో మనము చాలా విషయాలు గుర్తు వచ్చాం. రెండో భాగంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-22 చదవండి. నా ప్రియ సహోదరులారా, అందరూ పలకండి. మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురపడువాడను, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలేను. విన్నారు కదా? ఈ మాటలు జాగ్రత్తగా మనం రెండో సమయంగా ఇంతవరకు దేవుని మాటల ప్రకారం మనం చాలా విషయాలు జీవించలేకపోయాం. ఇప్పటి నుండి అయినా, ఎందుకంటే చాలామందికి దినాలు మారడం, సంవత్సరాలు మారడం, కొత్త కొత్త పండుగలు రావడం, ఇవన్నీ వీటిల్లో సమయాలు కలిగి ఉంటారు. కానీ వారి ప్రకారంగా జీవించడానికి సమయం కలిగి ఉండరు. ఎందుకంటే ఏవైతే కాదో వాటిలోనే కాలం అంతా గడిచిపోయే విధంగా జీవిస్తూ వచ్చారు. ఏదైతే అవసరమైంది, ఏదైతే చేయాల్సి ఉంది, అది చేయడానికి చాలా చాలా నిర్లక్ష్యంగా సమయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సరే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలోని మాటలు, 20వ వచనంలోని మాటలు విందాం. ఆ మీదట ఇంకా కొంచెం ముందుకు కూడా వెళ్దాం. అందులోనే 19వ వచనంలో జాగ్రత్తగా వినండి. నా ప్రియ సహోదరులారా అన్నాడు. నిజంగా మనము ఈ మాటకు సరిపోతామా? ఈ మాట వినండి. ఈ మాటకు మనం సరిపోతామా? మరి ఎప్పుడు సరిపోతాం? దినాలు, సమయాలు, మాసాలు అన్నీ మన యొద్ద నుంచి గతించిపోతూ ఉన్నాయి. ఎన్నో గతించిపోయాయి కదా. ఇప్పటికి కూడా మనము సరిపోయే విధంగా లేము. ఏమన్నాడు? నా ప్రియ సహోదరులారా, మీది సంగతి ఎరుగుదురు. ఏం ఎరిగాం మనం? ఏం ఎరుగుతున్నాము? అసలు ఆలోచన చేయండి. ఏం రాయబడింది? నా ప్రియ సహోదరులారా అంటే, ప్రియ అనేటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ముందుగా పెట్టబడింది, ఎంచబడింది. ఆ ప్రియునిదే మనందరం విమోచింపడ్డాం. ప్రియ అనేది చాలా ప్రత్యేకమైనది. అందులో కలతలు, కొరతలు లేనిది. అంటే దేవుడు బహుగా ఇష్టపడేటువంటి కుమారుణ్ణే ప్రియ కుమారుడు అని చెప్పాడు. ఈ ప్రియత్వం అనేది చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రత్యేకమైనది ప్రియత్వం అనేది కదా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, జాగ్రత్తగా మాటలు వినండి. నా ప్రియ సహోదరులారా. సహోదరులు అంటే కూడా ప్రత్యేకత ఉంది. సహోదరులు అంటే ఎవరు తెలిసిన? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడి బాప్తిసం కలిగి పరిశుద్ధాత్మను వరం ద్వారా 4 క్రమాల్లో ఎడతెగకుండా ఉంటారు. వారు సహోదరులు. మిగతా వాళ్ళందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెలు. సహోదరులు అనే మాటకి, ప్రియ అనే మాటకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సహోదరులు అంటే మళ్ళా చెప్తున్నాను వినండి. మారు మనసు, పశ్చాత్తాపము, పాపక్షమాపణ, బాప్తిసము, పరిశుద్ధాత్మ వరం కలిగి ఉండి 4 క్రమాల్లో ఎడతెగకుండా ఉన్నవారు మాత్రమే సహోదరులు, సహోదరీలు. అన్ని క్రమాల్లో కలిగిన పరిచయుడు
మేలు పొందాడా? అన్ని క్రమాలంటే ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండేవాడు, దశం భాగాలు ఇచ్చేవాడు, సందాలు కాదు దశం భాగాలు ఇచ్చేవాడు, ఎంతో ప్రార్థన చేసిన వాడు. అర్థమైందా? అయినా ఒక్క మాట ద్వారా ఒక్క మాట ఇతరులను సుంకర్ని పరీక్షించడం ద్వారా ఏమయ్యాడు? పరిచయుడు చాలా నష్టపోయాడు. ఎందుకు చదువుతున్న ఈ మాట అంటే, ఈనాడు భూమి మీద సహోదరులు సహోదరులు అనబడేవారు ఉన్నారు, కానీ వారు తగిన క్రియ కలిగి లేరు. అర్థమైందా? తగిన క్రియ కలిగి లేరు. కొన్ని చేస్తారు, కొన్ని చేయలేరు. బైబిల్ చెప్పింది రాత్రి మనం విన్నాం కదా, సమస్తము నెరవేర్చిన వారై, అంటే మధ్యలో కొన్ని లేవు, అంటే కొన్ని కొరతలుగా ఉన్నాయి. ఆ కొరతలు తీర్చుకున్న వారే సమస్తం నెరవేర్చిన వారు అవుతారు. నెరవేర్చిన వారే ఎందులో ఎడగకూడదు. ఏం రాశాడు ఇక్కడ? జాగ్రత్తగా వినండి. నా ప్రియ సహోదరులారా అంటే సహోదరులకు ఎంత గొప్ప ఘనత ఉంది ఇక్కడ చూస్తున్నాం. దేవునికి పేరు పెట్టబడిన, దేవునికి పెట్టిన పేరు సహోదరులను ఆయన ఎంత మాత్రము నిరాకరించక అంతగా అంగీకరిస్తున్నాడు, అంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా ఆ మాటను బయలుపరిచాడు. తెలుసు కదా మీ అందరికీ, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు కదా. యేసు ప్రభు వారిని తండ్రి దేవుడు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు. అదే రీతిగా మరొకసారి ఏం చెబుతాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం జాగ్రత్తగా యాకోబు పత్రిక 1:19 రెండో భాగంగా ధ్యానం చేస్తున్నాం. నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు. ఏ సంగతి అని ఒకసారి ఆలోచన చేస్తే రెండో మాటలు రాస్తాడు. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. అంటే రెండు మాటలు ఉన్నాయి. నిదానం, ఒక మాట ఏమో స్పీడ్, ఒక మాట వేగరం అని ఉంది. వేగరం అంటే తొందరగా స్పీడ్గా అని. మిగతా రెండు మాటలు ఏమన్నాయంటే నిదానించాలి అని రాయబడి. అర్థమవుతున్నాయా? మనుషులు కాదు నిదానించిన సమయం నిదానించడం లేదు, భలే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. దినాల కాలం వెళ్ళిపోతున్నాయి. అయితే జాగ్రత్తగా వినండి. మనుషుడు వినుటకు వేగిరపడాలి. ఏమి వినటానికి? చాలా రకాలైనటువంటి ఉంటాయి. చదవండి రోమా 10:17. ఏ వినటానికి వేగిరపడాల్సి ఉంది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? వారి దగ్గర చాలా మన పితరుల గురించి వస్తుంది. మత్తయి సువార్త 25లో మిగతా 5 గురించి వస్తుంది. ఏప్రిల్ 4:2 చెప్పిన ప్రకారంగా మన గురించి వస్తుంది. వారు వినలేదా? వారు విన్నారు కానీ విన్న వాక్యము వారికి ఏమైంది? నిష్ప్రయోజనమైపోయింది. కారణం ఏంది? దేవుని మాట ప్రకారంగా వారు కలిసి ఉండలేదు, వారు ఏకంగా ఉండలేదు, వాక్య ప్రకారం వారి జీవితము కొనసాగలేదు. అందుకే సహోదరులు ఏముండొచ్చు, సహోదరులే కదా. సహోదరులు అయినప్పటికీ కూడా ఏం రాయబడింది? వారు విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైందంట. ఎందుకైంది? కలిసి ఉండలే. ఎందుకైంది? కలిసి ఉన్న వారితో ఏకీభవించలే. ఇంకెందుకైంది? కలిసి ఉన్నవారు చేసే పనిలో వీరు సహకరించలే. అక్కడ రాశాడు కదా, విన్న వారితో కలిసి వీరు ఉండనందున వారికి విన్న వాక్యం ఏమైంది? విన్నారు, నిష్ప్రయోజనమైంది. అయితే ఈ మాటల ప్రకారంగా మనం ఏం చేయాలా? మనం విని మన జీవితం నిష్ప్రయోజకమైనదిగా చేసుకోకూడదు. మనం విని వాక్యంలో ఏముందో ఆ ప్రకారం మనకి ఏమైతే తెలియపరచబడుతుందో ఆ ప్రకారం మన జీవితాన్ని కట్టుకుందాం. అది ఈరోజు వింటున్నటువంటి వాక్యానికి ప్రత్యేకత. వారు విన్నారు కదా, విన్న వారితో కలిసి ఉండలేదు మిగతా వారు. సహోదరులు అనబడిన వారిలో ఈ బలహీనతలు చాలా మందిలో ఉంటున్నాయి.
కాబట్టి అలాంటి బలహీనతలు రాబోయే దినాల్లో లేకుండా చూసుకునేదానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. మొదటి మాట, వినుటకు వేగిరపడాలి. మన జీవితంలో చాలా తక్కువ, కానీ ఏం వినాలి? దేవుని గురించిన మాట వినడానికి. ఆ మాట ఏం చేస్తుందంట? విన్నారు కదా, వినగా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం రోమా 3:24 ప్రకారంగా నిన్ను నీతిమంతుడిగా తీరుస్తుంది. ఆ నీతి పరలోక రాజ్యాన్ని ఇస్తుంది నీకు. నువ్వు విన్నావు, నష్టపోలే. విన్నావు, అర్థమైందా? సాధించుకున్నావు. విన్నావు, జాగ్రత్త పడ్డావు. విన్నావు, క్రియ కలిగి జీవిస్తున్నావు. ఆ క్రియ నిన్ను నిత్యరాజ్యానికి తీసుకెళ్తుంది. వినలేదా? వినలేదంటే వినలేదు వారి జీవితంలో ఏమీ లేదు. అది విన్నాము, విన్న వాక్యము మనకు నిష్ప్రయోజనం కాకూడదు. అది గుర్తుపెట్టుకోనండి. ఎప్పుడు కాదంటే కలిసి ఉన్నప్పుడు కాదు, ఏకీభవించినప్పుడు కాదు, ఏకంగా కొనసాగినప్పుడు కాదు, ఎడతెగనప్పుడు కాదు. ఎడతెగాము, కలిసి ఉండలేదు, సహకరించలేదు, సహవాసం లేదు, మన ఆలోచన ప్రకారం పోయాం. అలాంటప్పుడు ఎలా మేలు జరుగుతుంది? ప్రయోజనం కాదు. మొదటి మాట. రెండో మాటలో మనం ఏం చూస్తున్నామంటే, రెండో మాటలో ఒకటేమో వినటానికి స్పీడ్ చేయాలి, తొందరపడాలి. రెండవది మాట్లాడుటకు. మాటల గురించి బైబిల్లో అప్పుడప్పుడు చెప్తూనే వస్తుంటాను. ఒక మాట చదవండి, సామెతలు 13:3. సామెతలు 13:3 చదవండి ఒక మాట. తన నోరు పరచుకునేవాడు తనని కాపాడుకొనును. జాగ్రత్తగా వినండి. అందరికి నోరు ఉందిగా, నోరు లేని వాళ్ళు ఎవరున్నారు? ప్రతి మనుషునికి దేవుడు నోరు పెట్టాడు. నోట దేవుని స్తుతించమని, ఆ నోట దేవుని కీర్తించమని, దేవుని యొక్క గొప్పతనాన్ని, నీ కొరకు చేసిన గొప్పతనాన్ని మనకు తెలుసు కదా. 106:8 ఆయన తన మహాపరాక్రమం బట్టి వారిని రక్షించాడంట. అయితే వారు ఏం చేశారు? మర్చిపోయారు. కృతజ్ఞత కలిగి స్తుతించాలా, కృతజ్ఞత కలిగి ఆరాధించాలా, కృతజ్ఞత కలిగి కీర్తించాలా, కృతజ్ఞత కలిగి గణపరచాలా, కృతజ్ఞత కలిగి ప్రచురించాలా. ఏమి లేకుండా మర్చిపోయారు. తెలిసి చదువుకున్నారు కదా, ఆ వచ్చిన మీరు మళ్ళీ చదువుకోండి. 106:8 ఉంటుంది అన్నమాట. 13లోనే మర్చిపోయింది ఉంటుంది, 8లో ఏమో నిన్ను రక్షించిన రక్షణ ఉంటుంది. అక్కడ మన పితరుల గురించి చెప్పాడు. అక్కడ మన పితరుల గురించి, ఈరోజు మనల్ని గురించి. సరే, ఒకటి మనం చదువుకున్న సామెతలు 13లో తన నోటిని కాచుకునేవాడు. అర్థమైంది? ఆగండి. మనందరికీ నోళ్ళు ఉన్నాయి. ఏ విషయంలో కాసుకోవాలా? ఎందుకంటే ఈ నోటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 81:10 నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నేను, అంటే దేవుని మాటలు ప్రతి ఒక్కరి నోట ఉంచాలని దేవుని ఆలోచన. 40వ కీర్తన 3-4 వచనాలు ఉంటాయి. ఆయన నా నోట క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు, దాన్ని వినిన వారు అనేకులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారంట. నీ నోటిలో నుంచి వచ్చే దేవుని మాట ఎవరైతే వింటారో వారికి ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా దేవుని భయము ఏందో నీకు తెలుస్తుంది. ఈరోజు నేను ఒక ఉదయం పూట వచ్చి 1-2 పాటలు పెడతాను కదా ఆరాధనకు ముందు. అంటే ఆ పాటలు పెట్టి ఇక్కడ పనులు ఉంటాయి, కొన్ని బల్ల కార్యక్రమం తయారు చేసుకుంటూ ఉంటాను. అక్కడ ఒక అతను రాస్తున్నాడు, అది ఆశ్చర్యని రాసి పాట పాడాడు. అంత మేలుకే ఆరాధన చేసుకునే పాట పాడుతూ ఉంటే ఒక దేవుని ఎరగనోడు ఒక కింద కామెంట్ పెట్టాడు. ఏమన్నాడు? అన్న, నీ పాట వినడం ద్వారా, నేను క్రైస్తవుని కాదు కానీ నీ పాట విని నేను దేవుని నమ్ముకోవాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. వింటున్నారా? నేను దేవుని నమ్ముకోవాలని ఆశపడుతున్నాను అంటే ఆ పాట విన్నప్పుడు వారి హృదయం ఏమైంది? అతని హృదయము, బ్రదర్ ఏసన్న గారు పాట పాడుతుంట మెయిన్ రోడ్లో పోయే వాళ్ళు వెంటనే ఒక ఆయన ఒకసారి చెప్తాడు, ఆయన పాట స్టార్ట్ చేస్తే అక్కడికి వచ్చే లోపల ఏమైతే తెలిసిన ప్రతి బండి దానంతట అదే బ్రేక్ ఆగిపోద్దంట. ఒకసారి ఆయన చెప్పాడు, ఆ దానంతట అదే ఆ పాట ఎంత దూరం వినపడద్దు, మెయిన్ రోడ్డు కదా, ఆయన స్వరంలో నుంచి వచ్చే మాట అలా ఉంటుంది అనమాట. ఆ మాట ఎంత దూరం వినపడద్దో అంత దూరం బైకులు కానీ చిన్న చిన్న వ్యాన్లు కానీ మొత్తం ఆగిపోతాయంట.
ఆ పాట అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా వెళ్ళిపోతారంట. అంటే దేవుడు ఇచ్చే మాటలు కొందరి జీవితాల్లో, ఎందుకంటే బ్రదర్ యేసన్న గారికి అది పాట ఆయన వరం కనుక ఆయన అంతగా ఆయన నోరెత్తి పాడిండు అంటే, స్వరం ఎత్తిండంటే ఇక నడిచిపోయే వాళ్ళు కాస్తే నిలబడి ఆలకించిపోవాల్సిందే. అట్టనే అతను రాస్తాడు ఆ మాట. ఇక్కడ ఏమన్నాడు, మన దేవుడు నా నోట ఆయన మాట ఉంచగా అది వినిన వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారంట. అందుకే మారు మనసు పొందిన వారు ఎవరైనా సరే వారి జీవితంలో నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే అది వేరే వాళ్ళకు చెడ్డదు, అది వేరే వాళ్ళను నష్టపరచదు. ఏం రాశాడు? తన నోరు కాసుకునేవాడు తన్ను కాపాడుకుంటాడు. తర్వాత ఊరుకొనక మాట్లాడేవాడు నాశనము తెచ్చుకొనెను. చూసారా, ఈ నోట్లో 2 రకాల మాటలు వస్తున్నాయి. ఈ నోట్లో 2 రకాల మాటలు వస్తున్నాయి. చూడండి, అదే 3వ అధ్యాయంలో 11 వచ్చిన చదవండి. 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చిన చదవండి. నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరు, చేదు నీరు ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లను, ద్రాక్ష తీగను, అంజూరపు పండ్లను కాయినా అటువలే ఉప్పు నీటిలో నుండి తీయని నీరును ఊరవు. అర్థమవుతుందా? ఈ మాటలు మీకు అర్థమైనాయా? ఏదో చెప్తా ఉంటే వింటా ఉంటారు, నాకు పోతారు, అంతేనా? మనకు అర్థమయ్యేది ఏమన్నాడు తెలిసిన? ఒకటి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి మాట ఏమన్నాడంటే రాయబడింది, నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరు, చేదు నీరు ఊరునా. దీని అర్థం అవుతుందా? మాటలన్నీ అర్థమవుతున్నాయా అందరికీ? ఒక జల నుండి 2 నీళ్లు ఊరుతాయా? ఒక 10 రోజులు ఒక నీళ్ళు, 10 రోజులు ఒక నీళ్ళు రావు కదా. ఆరంభంలో ఏమైతే వచ్చినాయో ఆఖరి దాకా అవే కదా. ఒక జల నుండి, భూమిలో నుండి ఏ జల అయితే వచ్చిందో ఆ జలే ఆఖరి దాకా తీయని నీళ్ళ, ఉప్పు నీళ్ళ. అర్థమవుతుందా? కొన్నాళ్ళు ఒక నీళ్ళు, కొన్నాళ్ళు ఒక నీళ్ళు ఊరు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏమన్నాడు ఇంకో మాట, ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు, ఒలివ పండ్లు, ద్రాక్ష తీగలు అంజూర పండ్లను కాస్తే కాయ. ఏ చెట్టు ఆ కాయ కాస్తుంది. అయితే ఆఖరిలో ఏం చదువుతాడు తెలిసిన? అటువలే ఉప్పు నెలలో నుండి తీయని నీళ్ళు ఊరు. కాబట్టి దేవుని సన్నిధి కలిగి ఉన్నవారు, దేవుని పిల్లలు ఎంచబడుతున్న వారు, మారు మనసు పొందిన వారి జీవితాల్లో ఏదైనా ఒక భాగానికే ప్రత్యేకత, కానీ 2 భాగాలు ఎప్పుడు ప్రత్యేకతలు కావు. 2 రకాలకు ఎప్పుడు ఉండకూడదు. 2 రకాల నీళ్లు అంటే 2 రకాల జీవితం. 2 రకాల జీవితం అంటే ఏం తెలిసిన? ఒక వారం ఒక రకము, ఒక వారం ఒక రకం. అది కాదు. బైబిల్ చెబుతుంది, ఏదైతే ఆరంభించావో అది ఆఖరి దాకా ముగింపు వరకు ఒక్క జీవితంలోనే కొనసాగాలనేది ఇక్కడ మనకు బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్త విన్నారు కదా. అందుకే రాశాడు. ఏం రాసినాడు? ప్రతి మనుషుడు నోటిని జాగ్రత్తగా కాసుకోవాలి. అలా కాకుండా ఊరక మాట్లాడుతూ ఉన్నారనుకోనండి, ఏం మాట్లాడుతుంటారు? రోజు మీద ఇక్కడ ఉన్నవారు దేవుని మాటలు రోజు మీద ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? ఒక రోజులో దేవుని మాటలు ఎన్ని మాట్లాడుతున్నారు? మీరు పక్కలకు చెప్పడం కానీ, దేవుని గురించి మాట్లాడటం కానీ, ఏదైనా ఒక రోజులో ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? అయితే ఇంకా మీరు అలా దేవుని మాటలు మాట్లాడకపోతే ఇంకా సామెతల 13 చెప్పినట్టుగా ఇంకా లోకం మాట్లాడుతూ ఉన్నారు. సామెతల 10వ అధ్యాయంలో ఏమో తెలిసిన? 10వ అధ్యాయం 19 వచ్చినంలో 19 విస్తారమైన మాటల్లో ఇంకా విశ్వాసం కనపల్లే, ప్రియత్వం కనపల్లే, భక్తి కనపల్లే, దేవుని సంగతులు లేవు. ఇంకా ఏమున్నాయి? విస్తారమైన మాటల్లో వేరే వాళ్ళ ద్వారా నీకు దోషం, నీ నోటి మాట నీ దోషం.
నువ్వు మాట్లాడుతున్న మాటలే నీ దోషాన్ని పుట్టిస్తా ఉన్నాయి, పెంచుతా ఉన్నాయి రోజు రోజు. నీ మాటలే ఎవరి మాటల వారికి, ఎవరి నోరు వాళ్ళకి పెంచుతా ఉన్నాయి. అందుకే రాస్తాడు యాకోబు 1:26లో, ఎవడైనను నోటికి కళ్యాణం పెట్టుకొనక తన హృదయమును ఎవరు మోసపరుస్తున్నారు? మనుషులు ఈనాడు ఎవరిని వాళ్ళు మోసపరుచుకుంటున్నారు. వేరే వాళ్ళు కాదు, ఎవరిని వారు మోసపరుచుకుంటున్నారు. వాక్యం చెప్తుంది, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకునేట్లా వారి భక్తి. నీ నోటి మాటలే, మన నోటి మాటలే. ఆయన మన నోటి మాటలు నింపుతానన్నాడు, మన నోటి మాటలు లేవు అంటే అక్కడ రాస్తాడు 81:10లో, నీ నోరు బాగుగా తెరువు, నేను నీ నోట మాటలు ఇస్తానన్నాడు. మనం సిద్ధపడలేదు, చక్కపడలేదు. అదే హెజ్కేలు 2:1 ప్రకారంగా నువ్వు సిద్ధపడితే నేను నీతో మాట్లాడతాను అన్నాడు. చూడండి, ఆయన మన నోట ఎందుకు తన మాటలు ఉంచలేదంటే మనం ఏం లేదు, సిద్ధపడలే, చక్కపడలే. అదే చక్కగా నీ నోరు బాగా తెరవమంటే నువ్వు చక్కగా మనం చక్కగా నిలబడి దేవుని కొరకు ఎదురు చూస్తే నింపేవాడు. ఈరోజు మనకు జీవితంలో అది లేదు. అది లేని కారణం చేత మనం ఎలా ఉన్నామంటే మామూలుగా ఉన్నాం. మామూలుగా అంటే విశ్వాసులుగా. ఇంకెట్టుంటాం? రక్షణ పొందిన వారంగా. ఇంకెట్టుంటాం? మందిరానికి పోయించే వారంగా. ఇంకెట్టుంటాం? చదవండి 1 యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 14 వచనం. నా సహోదరులారా, క్రియ లేనప్పుడు అందరు తీశారా? మీరు తర్వాత తీసుకుంటా ఉంటారు కొన్నిసార్లు. అందరు తీశారా? యాకోబు 2:14. నా సహోదరులారా, పలకండి అందరూ. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? విన్నారా? మాటలు అర్థమయ్యా? ఏమంటున్నాడు? సహోదరులారా, క్రియ లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినలా ఏమి ప్రయోజనము? ఆ విశ్వాసం అతన్ని రక్షింపగలదా? అంటే రక్షింపలేని విశ్వాసంలో మనం ఉన్నాం. అంతే, కనపడుతుంది కదా. అంటే ఎందుకని? మన దగ్గర ఏముండాలంట? విశ్వాస జీవితంలో క్రియలు ఉండాలి. ముందు చెప్పాను చూడండి, ఎలాగెలాగా మారు మనసు పొందిన తర్వాత సహోదరులు అంటే ఏంది కదా, సహోదరులు అంటే ఏంది, ప్రియులు అంటే ఏంది ముందు చెప్పాను కదా. అవి ఉండాలి. అవి లేకపోతే, ఆ లక్షణాలు లేకపోతే రాయబడింది, తనకు కలిగిన విశ్వాసము అతన్ని రక్షింపగలదా? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? లేదు, రక్షించలేదు. రక్షణ పొందడానికి అవకాశమే ఉండదు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినా వేళ మాట్లాడుతున్నామంటే సామెతల 13లో మాట్లాడుతున్నాం. ఎక్కడ? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19కి 2వ లైన్లో నుంచి మాట్లాడుతున్నాం కదా. మాట్లాడేటకి ఎట్లుండాలంట? తొందరపడి మాట్లాడేవాడు, తొందరపడి నడిచేవాడు. కాబట్టి తొందరపడి నడుచుట, తొందరపడి మాట్లాడుట మంచిది కాదు. అది ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఎందుకంటే వాక్యములు ఎక్కడ కూడా తొందరపడమన్నది కేవలం వినడానికి మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు, ఫస్ట్ భాగంలో చాలామంది లేదు, కొద్దిమందే ఉన్నారు. ఉన్నోళ్ళు ఫస్ట్ భాగం ఏం చెప్పుకున్నారు, అసలు ఏది సంగతి, ఏంటి విషయం, ఏం తెలుసు తెలియదు కదా. అది పోకుండా ఉండాలంటే అందరూ కూడా ఫస్ట్ భాగము కూడా పొందుకోవాలనే విధంగా ఒక్క అక్షరం కూడా పోకూడదు, ఒక్క మాట కూడా దాటిపోకూడదు. ఆరంభ ప్రార్థనలు నేను ఉండాలనేది దానికి మాత్రమే వేగిరపడాలి, కానీ మిగతా దేనికి వేగిరపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే సమయం దాటిపోయింది, వాక్యం అంతా ముందుకు వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని చెప్పుకోలేం కదా, దాన్ని తీసుకురాలేం కదా. ఇప్పుడు మన భాగం, మన ఎదురుగా ఏమవుతుందో దాన్ని చూస్తున్నాం. 1 మనుషుడు వినుట, 2 మనుషుడు మాట్లాడుట. 1 వినేది, 2 మాట్లాడే దాని గురించి మనం చూసాం. ఆ తర్వాత 3వ దాని గురించి చూస్తే కోపించుటకు నిదానించువాడినై ఉండాలి. అర్థమైందా? కోపించుటకు నిదానించువాడినై ఉండాలి. ఎందుకు తెలిసిన నిదానించాలి? కోపం ఏమనుకుంటున్నారు?
కోపం ఏమనుకుంటున్నారు? ఒకవేళ ప్రభువులో ఒకసారి ఆలోచన చేయండి. ఈ 19వ వచనంలో ఉన్న 3 విషయాలు ఏంటి? ఒకటేమో వినేది, రెండేమో మాట్లాడేది, మూడేమో కోపపడేది. ఈ 3 విషయాలు మరి ఈ సంవత్సరంలో అంటే 25లో మనం కలిగి ఉన్నాం అనుకోనండి. అంటే 2 విషయాలు ఎక్కువ కలిగి ఉంటాం, ఒక విషయం మాత్రం ఎక్కువ కలిగి ఉండలేము. ఏది కలిగి ఉండలేము? వినేది మాత్రం తక్కువే, మాట్లాడేది కోపపడేది ఎక్కువ. ఇది 2 ఎక్కువ ఉంటాయి, వినేది మాత్రం తక్కువ ఉంటుంది. ఈ వినే తక్కువను ఎక్కువ చేయండి. ఈ మిగతా 2 ఉన్నాయి చూడండి. ఏంటి మిగతా 2? మాట్లాడేది, కోపపడేది. ఈ రెండింటిని తగ్గించండి. తగ్గించడం అంటే అప్పుడప్పుడు ఉంచమని నేను అంటం లేదు. దాంట్లో ఆ రెండిట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని దూరపరుచుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ కోపించుటకు నిదానించాలి అని రాశాడు. కోపం వచ్చిన తర్వాత మరి ఎవరైనా చూడరు కదా. కయ్యను ఏం చూశాడు? తమ్ముడు ఏబేలును కోపం చేతనే కదా చంపింది. తమ్ముడు ఏబేలును కయ్యను దేవుడు అతని అర్పణను అంగీకరించలేదని, నువ్వు అడ్డదిడ్డాలుగా జీవించి, అజ్ఞానిగా జీవించి, అపవిత్రుడిగా జీవించి, దోషిగా జీవిస్తూ నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఎట్ట అంగీకరిస్తాడు? దేవుడు దోషి కాదుగా, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, ప్రత్యేకమైన వాడు, పవిత్రుడు దేవుడు. మరి పవిత్రతనే దేవుడు అంగీకరిస్తాడు కానీ అపవిత్రతను దేవుడు అంగీకరించాడు కదా. కయ్యను మరి అపవిత్రమైన జీవితం జీవిస్తూ తన ఆలోచన ప్రకారం తన బుద్ధికి ఇష్టమైనది తీసుకొచ్చి అర్పించాడు. అక్కడ ఏబేలు అలాంటి వాడు కాదు. ఏబేలు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నవాడు కాదు. దేవుని ఆలోచన ప్రకారం చేసినవాడు ఏబేలు. అందుకు అక్కడ ఏం జరిగింది? తమ్ముడి మీద కోపపడి, దేవుడి మీద కోపపడి తమ్ముడిని చంపాడు. ఎవరు? కయ్యను. ఇప్పుడు అర్థమైందా? కోపం అంటే దేని గుర్తు? హత్య గుర్తు. వింటున్నారా? కాబట్టి దేవుని పిల్లలు కోపపడటం మంచిది కాదు. ఎందుకంటే వారు హత్య పరులుగా ఉంటారు. హత్య చేసిన వారికి దేవుని రాజ్యంలో హత్య అంటే నరహత్య, నరహత్య. మొట్టమొదటి హత్య చేసింది ఎవరు? మొట్టమొదటిగా లూసిఫర్. అర్థమైందా? మొట్టమొదటి హత్యారుడు లూసిఫర్. వింటున్నారా? అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కయ్యను, ఇంకా తర్వాత ఇంకా వస్తా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నరహత్య ముందు లూసిఫర్ చేశాడు. ఎందుకంటే యోహాను సువార్త 8:44 యేసుప్రభువు వారు చెప్పాడన్నమాట. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీరు వారి దురాశలు నెరవేర్చబోతున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడు, వారి యందు సత్యమే. వాడు మాట్లాడినప్పుడు వాడి స్వభావం అనుసరించి మాట్లాడతాడు. వింటున్నారా? కాబట్టి గమనించండి, కోపం అన్నది దేవుని పిల్లలకు క్షేమం కాదు. ఇక మిగతా వారు కోపపడుతుంటారు, వాళ్ళు తగిన నష్టం చేస్తూ ఉంటారు, ఆ నష్టానికి ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. కానీ మార్పు చెందిన వారి జీవితంలో ఎవరు కూడా ఆ కోపానికి వచ్చే నష్టము పొందకూడదు. ఎందుకంటే సిలువ వేయబడ్డప్పుడు మనం గలతీయుల్లో చూస్తాం, పరిశుద్ధుడైన పౌలు 2వ అధ్యాయం చూస్తాం, 20-21లో సిలువ సందర్భాన్ని గురించి ఆయన జీవితాన్ని గురించి చెప్తాడు. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితము నాది కాదు, నేను క్రీస్తుతో కూడా జీవిస్తున్నాను. నేను జీవిస్తున్న జీవితము నాది కాదు, నేను క్రీస్తుతో కూడా జీవిస్తున్నాను. క్రీస్తే నా యందు. మరి దేవుడు ఎన్నడూ కోపపడలేదు కదా. అయితే 30వ కీర్తనలో ఒక మాట ఉంది, క్షణమాత్రం కోపపడతాడంట, ఆవిష్కారం అంతా దయ చూపిస్తాడంట. కీర్తన 30లో చదువుకోవచ్చు ఆ వచనం. క్షణమాత్రం అంటే ఆ క్షణానికి మామూలు ఉంటుంది కదా, సమస్తము తుడిసివేయబడతాది. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం కోపము హత్యను చూపిస్తుంది. నరహంతకులకు దేవుని రాజ్యంలో అవకాశము లేదు. ఒకవేళ మీరు అనుకుంటారేమో మేము హత్యాడు చేసినామని. కోపమే హత్యను చూపిస్తుంది. వింటున్నారా? కోపపడ్డోళ్ళు ఏదైనా ఒక తప్పు మాట మాట్లాడకుండా ఆగలుగుతున్నారా? పొంగొచ్చింది తరలకుండా ఉంటుందా? అర్థమైందా? ఏదైనా అయితే మాట పత్రికల్లో, కోపపడుడి కానీ పాపము చేయకుడి.
కోపపడ్డలు పాపం ఎందుకు చేయటం లేదు? కోపం తెచ్చుకుంటారు, పెద్దగా కోపం తెచ్చుకుంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు, కానీ వారికి తెలియదు. ఎందుకు తెలిసిన చెప్తారా? ఎందుకు తెలియదు? విశ్వాసాలకు ఎందుకు తెలియదు చెప్తారా? ఇప్పుడు ఇవల్ల అటో ఇటో ఏదో ఒక రోజు అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, ఖచ్చితంగా తువ్వ కాబట్టి పాము పిల్లలు పోయినా ఇంకేదో దోవల బాధ కనపడతాయి. మట్టి మట్టి. విశ్వాసులు దేవుని పిల్లలు బండలు కదా, బండ కదా, బండ మీద సర్పం జాడ కనిపించదు. బండ మీద పోతే కనిపించదు సర్పం జాడ, మట్టి అయితే కనిపిస్తుంది. విశ్వాసులు ఏమై ఉన్నారు? బండలు అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ తప్పిదము కనిపించదు. ఆకాశంలో పక్షి జాడ, సముద్రంలో వాడ జాడ, అర్థమైందా? బండ మీద సర్పం జాడ కనపడవు. ఇవి కనపడేవి కాదు. అట్లే విశ్వాసి కూడా ఒక బండే కనుక సర్పం జాడంటే సాతానుడు నీలో కలిగించిన మరకలు నీకు, తప్పిదాలు నీకు అర్థం కావు. ఇంకా రోజు ఏమైతే తెలిసినా అక్కడ ముద్ర వేయబడుతుంటుంది. 7:14 అక్కడ ముద్ర వేయబడుతుంటుంది. ఆ ముద్ర తీసి నీ ఎదుట పెడితే అప్పుడు భయపడలేదు, గుండెలు బాదుకున్నా లేదు, పేపర్ వేసినా లేదు. ఇవన్నీ నేను ఎప్పుడు చేసినానంటే నువ్వు అంటానికి ఏముండదు, మౌనంగా ఉండాల్సిందే. మత్తయి సువార్త 22లో 11-13 లోపల ఆయన ఏం చేసినాడు? మౌనంగా ఉన్నాడు. అడిగితే మౌనంగా ఉన్నాడు. కూకి మంటానికి ఉండదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, అలాగే నువ్వు కూకిమని మాట్లాడేదానికి అవకాశం ఉంటే ఇదంతా ఉండేది కాదు. అర్థమైందా? కాబట్టి కోపము చాలా భయంకరమైన పాపం. కోపము భయంకరమైన పాపం. మరి కోపము నరహత్యను చూపిస్తారు. నరహత్య. అందుకే నరహంతలకు దేవుని రాజ్యంలో అవకాశము లేదు. మేము విశ్వాసం కదా అనుకుంటే కుదరదు. ఒకవేళ మనం అనుకుంటాం భూమి మీద ఆ విశ్వాసులు, వాళ్ళ విశ్వాసులు, ఈ విశ్వాసులు. ఆయన 24 పెద్దలు అక్కడ లిస్ట్ రాస్తున్నారు. నీవు నేను ఎరగకుండాయే, మనకు తెలియకుండానే మన చుట్టూ ఎవరున్నారు? 34 కీర్తన 7 ఉంటుంది. యెహోవా తన యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు ఉంటున్నారు. ఆ సంగతి ఎవరికి తెలియదు. నువ్వు కూర్చునేది ఎందుకు ఆయన తెలుసు, నువ్వు లేచి నడిచేది ఆయన తెలుసు, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు ఆయన తెలుసు, నీ ఆలోచన ఆయన తెలుసు. ఒకవేళ ఈ 20 వీళ్ళకి ఎవరైనా వచ్చిపోయే వాళ్ళు ఏదైనా ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తారా? అట్ట ఇవ్వడానికి లేదు. అక్కడ 24 పెద్దలు అన్ని రీజన ప్రకారంగా. రెండోది, అసలు ఆయన చూస్తా ఉన్నాడుగా ఎవరెక్కడ ఏం చేస్తుంది. తలంపు నెరిగిన దేవుడు. తెలిసిన మాట ఎక్కడ? 139 1-3 దాకా చూస్తే అన్నీ ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, రాయబడ్డ మాటలు ఒక దినమందు దేవుని ఎదుట నిర్దోషులుగా మనం చదువుకున్న భాగంలో మొదటి భాగంలో ఎఫెసీ 1:3-7 దాకా చదువుకున్నాం. ఆ 7వ వచనంలో పై భాగం ఉంటుంది. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీద సర్వమానవాల్ని ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని, పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలని ఆయన కుమారుని రక్తం ద్వారా దేవుడు విమోచించాడంట. ఆ భాగం మనం ముందు చూశాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంత ప్రత్యేకంగా ఇన్ని విధాలుగా ఇంత గొప్ప సైన్య సమూహము మనతో ఉండి మన చుట్టూ ఉండి నడిపిస్తూ ఉంటే నేను కోపపడలేదు చెప్పడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఆయన వింటున్నాడు కదా, ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. మామూలు 33వ కీర్తన 13లో నేను కనిపెడుతున్నాను అన్నాడు. ఆకాశం నుండి గోడ సాటు నుండి కాదు కనిపెట్టేది. నరుడు భూమి మీద ఉన్నాడు, ఆయన ఆకాశంలో ఉన్నాడు. ప్రసంగ 5లో. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే 33:3లో కనిపెడతా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా కనిపెడతా ఉంటాడు. ఆయన కనపడింది ఏమి? హెబ్రీ 4:13 ప్రకారంగా ఆయనకు కనిపించని స్పష్టం ఏది భూమి మీద. మరి ఇంకెక్కడ ఎవరుకున్నా నేను చేయలేదు, నేను లేదంటే కుదరదు. రాశాడు ఇక్కడ, జాగ్రత్తగా గుర్తించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, కోపించుటకు నిరాకరించు వాడినే ఉన్నాడు. కోపం అన్నది చాలా గొప్ప పాపం. పాపానికి వచ్చే ఫలితమైంది మన పెద్దలు ఏం చెప్పారు? దుష్ట శిక్షణ. దుష్టత్వం అంటే పాపమే. దుష్టత్వాన్ని ఏం చేయమని చెప్పింది లోకము? శిక్షించమని చెప్పింది.
ఆ శిక్షే నరకం, ఆ శిక్ష యమగుండం. అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చిన పాపము? హృదయంలో నుండి, పుట్టుకలో నుండి, ఆలోచనలో నుండి పాపమే. కాబట్టి అందుకని మారు మనసు పొందిన వారు ఎవరైనా సరే కోపపడకూడదు. కోపపడటానికి ఏం చేయాలంట? నిదానించాలంట. మాట్లాడటానికి, కోపపడటానికి నిదానించాలి. మనకు తెలుసు కొన్నిసార్లు గత కాలంలో నుంచి అధికారాల కోసం అన్నం తమ్ముడు చంపాడు, తమ్ముడిని అన్న చంపాడు, గుర్తుందా? ఇంకా కొన్ని కదా కోపంలో నుంచి వచ్చింది ఇవన్నీ అధికారాల కోసం. మీరు ఎప్పుడు వెళ్ళారా? చాలా చాలా అన్న తమ్ముడు చంపాడు, తమ్ముడు అన్నం చంపాడు. దేనికోసం? ఆస్తులు, కోపాలే. ఆ రోజు ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? కయ్యూను దగ్గర నుంచి వచ్చింది, కయ్యూను దగ్గర నుంచి. కాబట్టి ఎవరు కూడా ఆ సంఖ్యలో చేరవద్దు, హత్య సంఖ్యలో చేరవద్దు. చేరుతుంది పాపం, పాపానికి ఒక జీతం మరణం. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారిని కలిగి ఉండుట నిత్య జీవమని రోమా 6:23 ఉంటుంది. మన ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవము, పాపానికి ఒక జీతం మరణం. ఆ ముందు మాట. సరే, ఇక్కడ మనం ఇంకో మాట చూస్తున్నాం, చూడండి 20 ఎందుకనగా నరుని కోపము నెరవేర్చదు. ఎంత నష్టం కనపడతా ఉందో చూడండి. దేవుడు మనుషులను ఎందుకు రక్షించాడో మనం చూశాం. ఆయన మహిమార్థము, ఆయన గొప్ప ప్రభావాన్ని ప్రసిద్ధి చేయడానికి రక్షించాడు. అది పోగొట్టుకున్నాడు. మానవుడు తన క్రియల ద్వారా పోగొట్టుకున్నాడు. అందుకే ఇక్కడ రాస్తాడు, అంటే కోపడు ప్రతివాడు కూడా నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చడానికి ఆయన రక్తం కార్చి నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. రోమా 5:9 కదా, నీతిమంతుడిగా చేశాడు. అయితే నువ్వు ఈరోజు నీవు కలిగి జీవించే నీతి దేవుని కార్యం నెరవేరుతుందంట, దేవుని నీతి నెరవేరుతుందంట. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తే నిన్ను నీతిమంతుడిగా చేశాడు ఆయన నీతి నీ యందు నెరవేర్చడానికి, నీ ద్వారా నెరవేర్చుకోవడానికి ఆయన తన రక్తం ద్వారా నీ నీతిమంతుడిగా తీర్చాడని ఇక్కడ స్పష్టంగా రోమా 5:9 మనం చదువుకున్నాం. అయితే ఇక్కడేమంటున్నాడు? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అర్థమైందా? ఇంకా దేవుని ఆలోచనను, నీతిని నెరవేర్చినప్పుడు ఇంకేం కలిగి ఉంటాడు మనుషుడు? చెడంతా కలిగి ఉంటాడు. అంతే కదా, చెడంతా కలిగి ఉంటాడు. తర్వాత ఏం రాస్తాడు? అందుచేత సమస్త కల్మషము, విర్రవీగుతున్న దుష్టత్వము మాని. విన్నారా? విర్రవీగుతున్న దుష్టత్వము, సమస్త కల్మషము మాని రాయబడింది. ఏమేమి మానుకున్నాం మనం? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని చెప్పినప్పుడు మారు మనసు పొందాం కదా. ఆ మారు మనసు పొందినప్పుడు మనం ఏమేమి మానాము? ఇక్కడ మాని అన్నాడు. అది తెలిసి కొన్నిసార్లు కొంతమంది మానేదానికి ప్రతిగా నేర్చుకుంటున్నారు. ముందు కాలంలో చిన్నగా మాట్లాడారనుకోనండి, ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారు. ముందు కాలంలో అవసరం లేని మాట్లాడలేదనుకోనండి, ఇప్పుడు మాట్లాడిన కాలం ఇచ్చాడు. ఇక్కడ ఏం రాయబడింది? మానాలి. అప్పుడే లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించండి. పైన ఏమైనా మానమని చెప్పాడు. ఒక మనిషి మారాలంటే, ఒక మనిషి రక్షణ పడాలంటే, ఒక మనిషి దేవుని కొరకు జీవించాలంటే ఏదైతే మానమన్నాడు, విడిచిపెట్టమన్నాడు, ఆ విడిచిపెట్టిన తర్వాతనంట రాస్తాడు ఇక్కడ. ఆ విడిచిపెట్టినప్పుడు ఏం రాస్తున్నాడు? మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఎక్కడ అంగీకరించాలంట? మొట్టమొదటి సాత్వికుడు ప్రభు యేసుక్రీస్తు వారే. రెండవ సాత్వికుడు ఎవరై అంటే ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన వరకు జీవించేవాడే. మోషేను గురించి రాస్తాడు. సంఖ్యాకాండం 12లో ఉంటుంది. భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషే సాత్వికుడు. రెండవ సాత్వికుడు మోషే. యేసు ప్రభువుని చూపిస్తాడు గొప్పగా మోషే. ఇంకా మూడో సాత్వికులు ఎవరంటే ఆయన రక్తం ద్వారా కడగబడ్డవారు మాత్రమే. కడగబడి
క్రియ లేకుండా జీవిస్తే కాదు, కడగబడిన అనుభవం క్రియ కలిగి జీవించాలి. అది సాత్వికులు. అందుకు రాస్తాడు మత్తయి సువార్త 5:7 లేకపోతే 8 అంటాడు కదా, 7 అనుకుంటాను. అది సాత్వికులు ధన్యులు వారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. భూలోకము మరి భూలోకం అంటే మరింత కాలం లేదుగా. దాని అర్థం ఏంటంటే భూలోకమును స్వతంత్రించుకుంటారు అంటే దానికి ప్రత్యేకమైన అర్థం ఒకటే. ఏం తెలిసిన, ఎక్కడికి వెళ్ళినా యెహోషువ 1:3 ఉంది, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం నేను నీకు తోడై ఉంటానన్నాడు. అది మొదటిది భూలోకం స్వతంత్రించుకోవడం అంటే. మత్తయి సువార్త కీర్తన 34:11 చదవండి. కీర్తన 34:11. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. ఒక్క నిమిషం. 34:11, 37:11. యెహోవా దృష్టి దీనులు భూమిని స్వతంత్రించుకో. దీనులు ఎన్ని వచ్చినా 37:11. దీనులు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అర్థమైందా? భూలోకం ముందు మాట మనం ఏం చదువుకున్నాం? సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? దీనులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే వెళ్ళిన ప్రతి స్థలంలో. మోషే తర్వాత యెహోషువ దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ మాట చెప్పాడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటాను అని. అయితే మన దేవుని తోడు ఎవరికి ఉంటుందంటే సాత్వికులకు ఉంటుంది, దీనులకు ఉంటుంది కదా. అడ్డదుడ్డాలు తిరిగే విశ్వాసులకు ఉండదు. పేరు పెట్టుకొని జీవించి విశ్వాసులకు ఉండదు దేవుని తోడు. ఎందుకంటే దేవుడు అలాంటి వాడు కాదు కదా. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు అన్నటువంటి నిజమైన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు కనుక ఆయన ఆలోచన ఎవరు కలిగి ఉంటారో వారికి ఆయన తోడు ఉంటాడు. ఆయన అడుగుపెట్టి ప్రతి స్థలంలో ఆయన ఉంటాడు. ఆయన నడిపిస్తాడు కనుక ఆయన ఉంటాడు తోడుగా. అందుకే మనం చూసాం ఇక్కడ జాగ్రత్తగా వింటున్నారు కదా, లోపల నాటబడి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. సాత్వికులు ధన్యులు. సాత్వికం అన్నప్పుడు సాత్వికులు ధన్యులు వారి భూలోకాన్ని. సాత్వికం ఎంత గొప్ప స్థితిని చేస్తుంది చూడు, ధన్యతనిస్తుంది. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటుంది. సాత్వికం అతని జీవితం చాలా మందిని గొప్ప చేస్తాడంట. యెహోషువ కాలేబు వాళ్ళు గొప్ప కుటుంబం నుంచి రాలా, చిన్న కుటుంబీకులే. అయితే దేవుడు వాళ్ళని ఎంత గొప్పగా చేశాడు తెలిసిన, వారు కలిగి ఉన్న సాత్వికాన్ని బట్టి. ఈరోజు మన జీవితంలో మనం కూడా మన ప్రాణాత్మను మనం రక్షించుకోవాలంటే మనకు సాత్వికమైన మనసు చాలా అవసరం. సాత్వికం అంటే కలతలు, కొరతలు, కుళ్ళు, కుట్రత్రాలు ఉండవు. సాత్వికంలో సాధువైనట్టి, నిర్దోషమైనట్టి, మృదువైనట్టి గుణమును, అక్షయ అలంకారము దేవుని దృష్టికి విలువగలది. అర్థమైందా? కాబట్టి చూడండి జాగ్రత్తగా, రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించండి. ఎవరైనా ఈ రక్షణ యొక్క ప్రత్యేకత ఇంకా గుర్తించలేదు అంటే వారి జీవితంలో ఈ మాట పొదువై ఉండి వారికి రక్షణ లేదు. వాక్యాన్ని ఎట్లా అంగీకరించాలా? సాత్వికంతో అంగీకరించాలి. చాలా వినయ విధేయత, చాలా భయభక్తితో వాక్యాన్ని అంగీకరించాలా. అంతేగాని మనం దేవుని సన్నిధికి వచ్చినామని వాక్యం మన దగ్గరికి బతిలాడుకుంటూ లోపలికి రాదు. మోషే ఆరోనులు ఐగుప్తులు ఉన్నప్పుడు ఫరో 2 సార్లు అడిగాడు, మీకోసం వేడుకోండి, మీరు నా కోసం కూడా వేడండి. అంటే అది కాదు, ఎవరికి వాళ్ళు వేడుకోవాలా, ఎవరికి వాళ్ళు బతిలాడుకోవాలా, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయాలా, ఎవరికి వాళ్ళు విన్నపాలు తెలియజేయాలా, ఎవరికి వాళ్ళు మొరపెట్టుకోవాలా, ఇదంతా ఉంది. సరే, ఇక 22లో చూస్తున్నాం. మొదటి భాగం
చూడండి 22వ వచనం, మీరు వారు మాత్రం వినువారు మాత్రమైండి. ఇప్పుడు దాకా విన్నారు అంటే కొంతమంది 9కి వచ్చారు, 9కి కరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్తుంది మీరు వినువారు మాత్రమైండి. మీరు దగ్గర నేను పెట్టుకొని చదవండి. నేను కేవలం వినే విధంగా ఉంటే నన్ను నేను మోసపరుచుకుంటాను. వినే విధంగా ఉండకూడదు. వినే విధంగా ఉండకుండా చదవండి లూకా 6:46. లూకా 6:46. వినే విధంగా మాత్రమే ఉండకుండా ఏం చేయాలో చూడండి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చూసారా? అయితే నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరిని పోలి ఉంటాడు? వింటున్నారా మాటలు? మీకు తెలియపరుస్తాను. వాడు ఇల్లు కట్టాలని లోతుగా పునాది తీసి బండ మీద పునాది వేసి ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలుడును. బుద్ధిమంతుని పోలుడును. చాలా ఇబ్బందులు వస్తాయి. పునాది బండ మీద కట్టబడింది కాబట్టి ఆ ఇంటికి ఏమి కాదు. అర్థమైందా? బండ అంటే ఈ బండలు కాదు. బైబిల్ చెబుతుంది ఈ ఇళ్ళ గురించి కాదు, హృదయం అనే ఇళ్ళ గురించి. అర్థమైందా? కొలసి 2:6 అంటాడు, ఇంటి వలె కట్టబడి. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లు జీవితకాలంలో భూమి మీద ఉన్నంత వరకు వారి పిల్లలు ఆ ఇంటి నివాసం చేస్తారు. ఎందుకు చేస్తారు? అది స్థిరంగా కట్టబడుతుంది. అది బండ మీద కట్టబడుతుంది కాబట్టి ఆ ఇల్లు స్థిరంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా నీవు కూడా ఒక ఇంటిలో ఉన్నావు. దేవుని ఇంటికి వచ్చి దేవుని మాటలు విని నీ ఇంటిని భంగం చేసుకోకూడదు. నీ ఇంటిని భంగం చేసుకోవడం అంటే ఏంటి? నీవు బండ మీద అంటే క్రీస్తు అనే బండ మీద స్థిరపడాలి, కానీ ఇసుక మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండకూడదు. ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు ఎట్లుంటాడు తెలిసిన? వస్తాడు, మాటలు వింటాడు, పోతాడు. అది ఇసుక మీద కట్టిన ఇల్లే. చెప్పాడు అక్కడ, నా దగ్గరకు వచ్చి నా మాటలు విని ఆ ప్రకారం చేసేవాడేమో బండ మీద ఇల్లు కట్టిన పోలి ఉంటాడంట. నా దగ్గరికి వచ్చి నా మాటలు విని ఆ ప్రకారం చేయని వాడు, 2 లైన్లు మీ దగ్గర అక్కడే ఉంటాయి చూసుకోండి. చేయని వాడు ఎట్లుంటాడంటే ఇసుక మీద ఇల్లు కట్టినట్టే బేస్ మట్టం లేకుండా ఇల్లు కడతారు చూడండి, మామూలు నేల మీద. అది ఎట్లుంటుంది? వర్షం వచ్చి వాన వచ్చి కాస్త నీళ్ళు వచ్చే లోపల ఆ మట్టి పోతే కనుక అది పడిపోతుంది. దీని అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి వస్తా పోతా ఉండి క్రియలు లేకుండా బ్రతుకుతూ ఉంటే వారు దేనికి గుర్తుకుంటారంటే ఇసుక మీద ఇల్లు కట్టిన వారికి గుర్తుగా ఉంటారు. మనం చదివే ముందే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో 14-15 నిమిషాలు చదువుకున్నాం. రక్షణ పొందలేని విశ్వాసం, రక్షణ పొందలేని జీవితం ప్రయోజనం కాదుగా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండండి. ఎక్కడ? యాకోబు 1:22. వినువారు మాత్రమే ఉండొద్దు, విని వాక్య ప్రకారము నడవండి. అవును ప్రభా, ఆనాడు మా పితరుడు దావీదు మహారాజు నోట మీ మాటలు ఉంచారు. ఆయన మాట్లాడుతూ పోతా ఉంటే అనేకులు విని మీ అందు భయం కలిగి జీవించారు. మరి ఈరోజు నీవు నా నోట ఉంచిన మాట నువ్వు మాట్లాడితే కదా, నీ నోట దేవుని మాట ఉంటే కదా, నీ నోట దేవుని మాట ఉండాలా, నువ్వు మాట్లాడాలా. నువ్వు మాట్లాడితే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు మాట్లాడితే అనేకులు వింటారు. అనేకులు దేవుని భయభక్తులు కలిగినారు. దేవుని మాట నీ నోట చూసి విని. అయితే ఏమన్నాడు? వాక్య ప్రకారము ప్రవర్తించువారులై ఉండుడి. వాక్య ప్రకారం ప్రవర్తించక మత్తయి సువార్త 25లో 5 నష్టపోయారు. ప్రవర్తించలేవారు. అందుకే రాశాడు అక్కడ 5:2లో, వినిన వారితో కలిసి ఉండనందున విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. మరి మనం వింటున్నామా? వింటున్నాం. చేస్తున్నామా? ఇంకా అక్కడ ఆగిపోతాం.
వింటున్నామంటే యాదన మేము మందిరానికి వస్తాం లేదా లేదా వింటున్నాం మంచిదే. వాక్య ప్రకారం చేస్తున్నారా లేదని వాక్యం అడుగుతుంది మనల్ని. వాక్య ప్రకారం చేసేవాళ్ళకి ఇలా ఉండాలని వాక్యం చెప్తుంది మనతో కదా. వాక్యం చెబుతుంది, చేస్తున్నామా లేదా అని గుర్తుపెట్టుకోండి. ఎరగాలి, ప్రతి మనిషి ఎరగాల్సిన ప్రత్యేకత ప్రతి మనిషి ఎరగాలి. చేస్తున్నానా లేదా, ఏం చేస్తున్నాం. ఏమన్నాడు? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా, అంటే వాక్య ప్రకారం ప్రవర్తించు వారిని ఉండే రాయబడ్డప్పుడు చెప్పినప్పుడు వాక్య ప్రకారంగా మన జీవితంలో మనం చక్కగా కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాడు? మనల్ని మోసపుచ్చుకుంటున్నాం. దేవుని ఇంటికి వెళ్తుంది మోసపోవడానికి కాదు. ఇంతకాలం ఇంత ప్రయాసపడేది మోసపోయేదానికి, నష్టపోయేదానికి కాదు. అర్థమవుతుందా? మోసపోవడానికి కాదు కదా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాక్యం ఇది కూడా మనం మోసగించుకోవడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? వాక్యం విని వాక్యం దగ్గరికి వచ్చి వింటున్నాను అనుకొని నష్టపోవడం అంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. సరే, వాక్యం తెలియనప్పుడు, వాక్యం వినప్పుడు, వాక్యానికి సంబంధమే లేనప్పుడు నష్టం, అది వేరే సంగతి. పాపానికి వచ్చేది అందరికీ అది నష్టం. వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత సహోదరుడు సహోదరి అనేటువంటి భాగంలోకి వచ్చిన తర్వాత మారు మనసు పొందినని చెప్పుకున్న తర్వాత ఆయన శరీరంలో రక్తంలో భాగం పొందిన తర్వాత మన జీవితంలో మనం వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే నష్టపోయే సంఖ్యలో మనమే ముందుంటాం. వాక్య ప్రకారం ప్రవర్తించడం లేదు అన్న మాట ప్రకారంగా మరి అక్కడ చెప్పాడు కదా, నా శరీరం తిన్నా నా రక్తం త్రాగేవాడు నేను వచ్చేందుకు నా మరణాన్ని ప్రచురించమని. నేను పుట్టింది చెప్పమని లేదు కానీ నా మరణాన్ని చెప్పమని చెప్పాడు, మరణాన్ని ప్రచురించమని చెప్పాడు బైబిల్లో ఉన్నంత స్థలంలో. ఎందుకంటే అది 365 రోజులు యేసుప్రభువు వారి పుట్టిన ఉంటుంది కనుక 365 రోజులు సంవత్సరానికి సరిపోయేది కనుక దానికి ఒక రోజు ప్రత్యేకత కాదు. మరణం మాత్రం నేను వచ్చేంత వరకు నా మరణాన్ని ప్రచురించుడి స్పష్టంగా 1 కొరింథీ 11వ అధ్యాయంలో 26-27 వచనాల్లో పౌలు ద్వారా ఆ శరీరం రక్తాన్ని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. నా మరణాన్ని ప్రచురించుడి. నేను గత 2 వారాలు కూడా చెప్పాను, అప్పుడప్పుడు కూడా చెప్తా ఉంటాను, ప్రకటించేది కాదు ప్రచురించేది వేరు అని. ప్రకటించడం అంటే నేను చెప్తుంది ఇప్పుడు ప్రకటించడం, ప్రచురించడం అంటే నేను జీవించాలి. ఇది అర్థమవుతుందా మీకు? ప్రకటించడం అంటే నేను ప్రకటిస్తున్నాను, ఇప్పుడు మీ అందరు కూర్చొని ఉన్నారు, ఇంకా మైక్ ద్వారా కొంతమంది వింటుంటారు, ఇది ప్రకటించడం. అది ప్రచురించమన్నాడు. నా లోపల నుంచి, నా జీవితంలో నుంచి కనిపించాలా ప్రచురణ. జీవితాన్ని బట్టి కనిపిస్తారు. బైబిల్లో చాలామంది ఉన్నారు, మరి మనం ఉన్నామా లేదా? మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచన చేయండి. కొరింథీయులు అంటాడు ఒకచోట, మీరు కూడి వచ్చుట, చూడండి, మీరు కూడి వచ్చుట మరి మనం మేలు పొందాలి, మేలును అనుసరించాలి, మేలు కొరకు జీవించాలి, ఆ మేలును ఇతరులకు చూపించాలి, కీడు కొరకు కాదు. అంటే ఆజ్ఞాతిక్రమం పాపము. ఏమైతే విన్నారో అది చేయకపోవడమే పాపం. ఎక్కడో పాపం లేదు, విన్న ప్రకారం చేయకపోవడమే పాపం. అదే కీడు గురించి చెప్పింది అదే. ఏమైతే మనం ఆయన చెప్పాడు కదా, ఆ భాగంలో 11వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట కూడా. ప్రశ్నించడం చెప్పాడు, మనం ప్రశ్నించడం లేదు, పాపం కాదా? ఆజ్ఞాతిక్రమం పాపం కాదా? మరి పాత్రలు చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రశ్నిస్తున్నారా? జీవించాలి. ప్రశ్నించడం అంటే జీవించడం. సరే, ఇప్పుడు మనం 22లో చూస్తున్నాం. సరే, 23 చూడండి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొను మనుషుని పోలి ఉన్నాడు. అర్థమైన ఈ మాటలు అందరు కూడా ఇంటి దగ్గర
అందరూ ఇంటి దగ్గర వచ్చేటప్పుడు దాదాపుగా అద్దం చూడకుండా వచ్చారు ఎవరు బయటికి నెత్తి దివి అద్దం చూడకుండా వచ్చేది ఎవరు ఉన్నారు? దాదాపు నాలాంటి వాళ్ళంటే ఉపయోగం లేదు అర్థం. మామూలుగా చెప్తున్నా, నాకు ఉపయోగం ఏముంది అర్థం? దాదాపుగా అప్పుడు మీరు అర్థంలో చూశారు చూడండి మీ ముఖాలను. ఇప్పుడు చూసుకోండి ఎట్లుంటుంది. అప్పుడు అర్థంలో చూసినట్టే చూసుకోగలుగుతారు. ఇప్పుడు అర్థమవుతుందా? అది ఇక్కడ చెప్పిన అర్థం చూడండి. ఎవడైనను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూసుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఇంటివాడు వెంటనే మర్చిపోవును కదా. ఇప్పుడు మీరు ఇంటికాడ చూసినప్పుడు అర్థంలో చూసినప్పుడు మీ ముఖం మీకు స్పష్టంగా కనపడింది. ఇప్పుడు మీ ముఖం యొక్క పోలిక మర్చిపోయారు కదా, మీకు కనపలేదు కదా. వాక్యం విని ప్రవర్తించిన వాడు కూడా అంతేనంట. వాక్యం విని గంటలేనండి 2 గంటలేనండి పొద్దుకులేనండి వాక్యం విని ఆ ప్రకారం ప్రవర్తించిన వాళ్ళ పరిస్థితి అద్దంలో తన ముఖాన్ని చూసుకున్న మనిషిని పోలి ఉంటాడు. మనుషులు ఇంట్లో అద్దంలో చూశారు, బయటకు వచ్చేసరికి మీ ముఖము మీరు మర్చిపోయారు. మందిరంలో వాక్యం వింటారు, బయటికి పోతారని మర్చిపోతారు. అంతే. అద్దములో తన సహజ ముఖమును చూసుకుని మనుషుని పోలి ఉన్నాడు. ఎవరు? విని ప్రవర్తించిన వారందరూ. సరే, ఇంకేం రాయబడిన తర్వాత అయితే స్వాతంత్రమునిచ్చు నియమంలో స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడు వాడు విని మనసువాడు కాక. అదండి విని మరవడంట. ఏం వింటాడో ఆ ప్రకారం ఏమైతే పొందాలని నిర్ణయమో నిశ్చయమో ఆ ప్రకారం రాస్తాడు. చూడండి, ఏం తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మనసువాడు కాక క్రియ చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. మరిసినవాడు కాక క్రియ చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. ఎవరు ధన్యులు భూమి మీద? 10 రూపాయలు ఉన్నోళ్ళు ధన్యులు, 4 ఇళ్ళు ఉన్నోళ్ళు ధన్యులు, కాస్త మాట కలిగిన వారు ధన్యులు లోకంలో. బైబిల్లో ధన్యులు ఎవరు? సాత్వికులు ధన్యులని మనం మత్తయి 5లో చూశాము. ఇక్కడ యాకోబు పత్రికలో క్రియ చేయవాడే ధన్యుడు, విని ఆ ప్రకారం చేసిన వాడే ధన్యుడు. ఇంకా ధన్యుడు ఎవరు తెలిసిన? 32 కీర్తన 2లో చదవండి. 32 కీర్తన 2లో చదవండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అర్థమైంది? కపటం అంటే అందరికీ తెలుసులే, తెలియకుండా ఏముంటుంది? తెలియదు ఏముంది? ఒకటి అట్ట ఒకటి ఇట్ట, ఒకటి ఉంటే ఒకటి లేనిది కదా. కపటం అనేది అందరికీ తెలుసు, తెలియకుండా లేదు. వాక్యం చెప్తుంది యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడి ఆత్మలో కపటం లేనివాడు మాత్రమే ధన్యుడు. ఏది? 2వ వచనం. ఫస్ట్ వచనంలో ఏముందంటే తన అతిక్రమాలకు తన పాపానికి పరిహారం పొందినవాడు ధన్యుడని రాయబడింది. 119వ కీర్తన 1వ వచనంలో ఏముందంటే యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచు వారు అందరూ, కొందరు కాదు ఎందరు నడుస్తాను. కాబట్టి ప్రభుత్వ ప్రేమ వాళ్ళగా ఈ విషయాలన్నిటి ప్రకారంగా అన్నిటికంటే ముఖ్యంగా తన క్రియలో ధన్యుడగును. ఈ మాటను మనం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. తన క్రియలు అంటే తాను చేసే క్రియలు, తాను చేసే పనిలో, తాను జీవించే జీవితంలో ధన్యుడు కాలేదనుకోనండి, అలా ధన్యుడిగా తీర్చబడలేదు అనుకోనండి. నేను ప్రకటనలో ఏమో తెలిసిన 3వ అధ్యాయంలో చదవండి, 17 నుండి మీరు చదవండి, అందరూ పలకండి. చదవండి, పలకండి. దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడును
దిగంబరిని ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. చూసారా వాక్యం చదువుతుంది, నీవు నీవు మారినవాడు. దిక్కెవరు లేదు. అర్థమైందా? నీవు దరిద్రుడు, దిగంబరి, దరిద్రుడిని, గుడ్డివాడు, గుడ్డివాడిని. ఎన్ని నష్టాలు పాపం కలిగించిందో మనిషిని చూడండి. ఈ అన్నిటి నుండి ఎప్పుడైతే నీవు మనం చదువుకున్న ప్రకారంగా ఎఫెసీయులు 1:7 ప్రకారంగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తు రక్తంతో నువ్వు విమోచింపబడి క్షమాపణ పొందితే ఆ క్షమాపణలో దేవుడు నిన్ను ధన్యుడిగా చేస్తాడు, దేవుడు నీకు వస్త్రం ఇస్తాడు, దేవుడు నిన్ను భాగ్యవంతుడిగా చేస్తాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నీకు దిక్కై ఉంటాడు. కాబట్టి ఉన్నత ప్రేమ వల్ల చదువుకున్న మాట ప్రకారంగా ఇప్పుడు ఇంకొక వచ్చిన మనం జాగ్రత్తగా చూసి ఆ తర్వాత ఇప్పుడు ముందుకెళ్దాం. ఎందుకంటే చాలా విషయాలు మనం 25 వరకు మనం చూస్తూ వచ్చాము. 26లో నేను సందర్భంలో చెప్పాను. ముందు 26 వచ్చినాం, ఎవడైనా నోటి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనా సరే చెప్పేవాడు కావచ్చు, కూర్చొని వినేవాడు కావచ్చు. అర్థమైందా? అందుకే ఈ మాటలో చాలామంది ఈ మాటకు దొరికిపోతారు, చాలామంది ఈ మాటకులోనే అయిపోతారు. ఎవడైనా అంటే ఇంక అర్థం చేసుకోండి. నేను ఒకసారి చెప్పాను మీకు, నేను పెద్దిరెడ్డిపల్లిలో అప్పుడు 96కు ముందు పెద్దిరెడ్డిపల్లిలో నేను ఇప్పుడు వాక్యం చెప్తా ఉన్నా. ఈ మాట ఏ మాట అంటే 2 కొరింథీ 5:17 చెప్తా వచ్చాను. ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. ఎవడైనా అనే మాట ఆ మాట అక్కడ చెప్తూ ఎవడైనా అన్నప్పుడు ఒకవేళ 10 రూపాయలు సంపాదించాడు కావచ్చు, ఇవ్వలేనుడు కావచ్చు, ఒకవేళ ఈ మందిరంలో అన్ని పనులు చేసేవాడైనా కావచ్చు అనే మాటలు నడిపింపులు వచ్చాయి. ఆడున్నాడు, ఆ సందర్భం తగినవాడు ఒకడు ఉన్నాడు. అంటే ఆ మందిరం భద్రతలు అన్నీ చూసుకుని జరగనంట, కానీ మార్పులు సైతం లేదు. ఇక ఉదయం నేను ఎక్కడున్నాను అక్కడ ఉరికెత్తి 7 గంటల ముందే వచ్చిండు. ఎందుకంటే నేను 7 గంటల బయటకు వస్తాను అక్కడ నుంచి. 7 గంటల ముందు వచ్చి నీకు గురయ్య సార్ మొత్తం చెప్పినట్టు కదా రాత్రి నా గురించి నాకు ఉంటుందా? గురయ్య సార్ చెప్పను, వెంకటయ్య సార్ చెప్పను కాదు, లేఖనంలో ఏం రాయబడింది అది వాక్యం తెలియపరచబడతా ఉంటుంది. మనుషుడు చెబితే మనుషుడు సేవకుడు చెప్పేది కాదు వాక్యము. మనుషుడు ఒకరు నేర్పితే వాక్యం చెప్పేది కాదు, మనుషుడు నేర్పితే సేవకుడు వాక్యం చెప్పేది కాదు. అయ్యా పరిస్థితి ఇది పరిస్థితి అని. ఎందుకంటే ఎవడైనా అన్నకాడ ఆ మాట అతనికి బాగా లోపలికి వెళ్ళి అతనికి నైట్ నిద్ర పట్టలేదు. అతను షార్ట్ ఆయన ఎప్పుడు పోతాడు, ఆయన పోయి తెల్లారి అడగాలి. నిద్ర ఏడబడుతుంది, వాక్యం నిద్ర పట్టనివ్వదు. నీలోనికి వాక్యం వెళితే నిన్ను మౌనంగా ఉండేదు, నిన్ను కీళ్ళకి వెళ్ళనివ్వదు, నిన్ను నిద్రపోనివ్వదు, నిన్ను సత్యం తెలియపరిచినంత వరకు వాక్యం వరకు మౌనంగా ఉండదు. అర్థమైందా? ఆయన కులికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, మనందరికీ తెలుసు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మాట జాగ్రత్తగా గుర్తించండి. ఎవడైనా సరే నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయం మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకునేట్లా వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తాను కాపాడుకుంటే నిజమైన భక్తి. తాను కాపాడుకోవటం అంటే ఎట్టా? ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన ఇలా నేర్చుకుంటారు కదా, దేవాలను నన్ను కాపాడు, మమ్మల్ని కాపాడు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు అంటే వీళ్ళు ఆయన పని చెప్తారు. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవడం ఎట్లంటే కీర్తన 17:4 రెండో లైన్ ఉంటుంది, అంటే ఆఖరి లైన్ ఉంటుంది. కీర్తన 17:4 ఏముందంటే, దేవా నీ నోటి మాట చేత నన్ను నేను కాపాడుకుంటున్నాను. అది నేర్చుకోవాలి. అలా వాక్య ప్రకారం ఎప్పుడైతే
మనల్ని మనం కాపాడుకుంటామో? ఏం విన్నాం ఇప్పుడు దాకా? అన్నీ మనల్ని కాపాడుకోవడానికి కదా మనం విన్నదంతా. ఇప్పుడు దాకా మనం ఏం విన్నామంటే మనం ఎలా కాపాడుకోవాలా, మనల్ని ఎలా సిద్ధం చేసుకోవాలా అనేది మనం విన్నాం. ఎప్పుడైతే మనల్ని మనం కాపాడుకుంటే, చూడండి ఇక్కడ రాయబడింది 121 కీర్తన, 121 కీర్తన 121కి 7 లైన్లు. ఆయన నా ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నా రాకపోకలేదు యెహోవా నన్ను. ఎప్పుడు వాక్య ప్రకారం మనల్ని మనం కాపాడుకుంటే మన ప్రాణాన్ని ఆయన కాపాడుతాడు. నీ చెయ్యిని, నీ కంటిని, నీ నోటిని, నీ కాలిని, నీ హృదయాన్ని ఆయన కాపాడేది. నువ్వు కాపాడుకోవాలి. కీర్తన 17:4 అదే కదా ఉండేది. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటున్నాను. నీ జీవితాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని కట్టుకో, నీ జీవితాన్ని సరి చేసుకో, నీ జీవితాన్ని సరిపరుచుకో. అప్పుడు ఆయన నీ ప్రాణాన్ని కాపాడువాడుగా ఉంటాడు. అర్థమైందా? 119 కీర్తనల 37 చదవండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికింపు. ఆయన బ్రతికించాడు, కానీ ఈరోజు ఆయన మార్గంలో చాలా మంది లేరు. అయితే అక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను ఆయన పని చెప్పినట్టుంది కదా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పేసుకుంటానని అంటం లేదు ఇక్కడ. దాన్ని మనము మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను మనము చూడకుండా తప్పించాలి. నేను చెప్పాను చూడండి ఒకసారి, ముల్లపాడు, శేషపురం మండలంలో ముల్లపాడు ఉంటుంది. రాత్రిపూట ఒక ఆమె వచ్చి సేవకులకు ఆ రోజు అనిల్ కుమార్ అని వచ్చి ఉన్నాడు. ఈ మందిరాన్ని ఓపెన్ చేసినాను. వచ్చి అన్నా ఇదేపు నుంచి ఇక నేను ఈ ఆకొక్క వేసుకోను అని సంచి పారేసి మా ఎదురుగా ప్రార్థన చేయించుకుంది. జయరావు నువ్వు కదా అది. ఆయన ఉదయం ఎంతమంది పోయినా ఉదయం అక్కడ టిఫిన్ అక్కడ తయారు చేయించి తిన్న తర్వాతనే అవతలకి వెళ్ళిపోయాయి. ఆయన అంతా రెడీ చేపిస్తా ఉన్నాడు. చర్చి దగ్గర ఉన్నారు. ఈమె రాత్రి ప్రార్థన చేయించుకుని చూడాలి, సంచి పారేసిన ఆమె మర్చిపోయిందేమో. పొద్దున పోయి బంకాడికి పోయి ఇంతప్పుడు పోక్కడ తీసుకొని తుంచుకుంటూ వస్తుంది. మర్చిపోయింది రాత్రి సంగతి. ఆ ప్రార్థన ఏం చేసి చేయించుకుంది రాత్రి, ఈ రోజు నుంచి ఇక నేను పొగాకు, అది కూడా ఒక మాట ఉన్నది ఆ పొగాకుల గురించి, అది మనకు అవసరం లేదు అని. ఇంకా ఆ తర్వాత అక్కడ సంచి పారేసి ఇంటికి పోయింది. పాపం తెల్లారలేకే పొగాకు ఆలోచన వచ్చిందేమో. మేమందరం అక్కడే ఉన్నాం. పోయినది పెద్ద కాడ తీసుకొని బంకాడ ముక్కలు చేసుకొని వస్తా ఉంది. మాకు ఆశ్చర్యం వేసింది, ఏమో కదా రాత్రి అంటే. ఇప్పుడు వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కళ్ళను తిప్పేయమంటే ఆయన వచ్చి వేరే వాళ్ళు వచ్చి తిప్పేయరు. వ్యర్థమైన దాన్ని చూడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి, అది దాని అర్థం. రాత్రి ఏమో నాకు అవసరం లేదు పడేసా, పొద్దున్న పోయి తెచ్చుకుంటా ఉండే. అది ఆమె పోయింది బంకాడి, బంకులో ఉన్న పొగాకు ఆమె కాడికి రాలే. నువ్వు మానుకోవాలి. ఆ మానుకుంటే ప్లేసే లేదుగా, నేను వద్దన్నది కదా. ఇప్పుడు ఆ మానుకోకుండా పోయి తెచ్చుకొని వాడుతూ ఉండే. మరి మళ్ళీ నన్ను కాపాడు, నన్ను తీసేయమంటే ఏం సుఖం? ప్రార్థన అదే చేస్తుంటారు. ఈ చెడుతనం నా దగ్గర నుంచి తీసేయ్యా, వాక్యం చెబుతుంది తీసేసుకోవాలి, వాక్యం చెబుతుంది తీసేసుకోవాలి. తీసేసుకున్న వారే వాక్య ప్రకారం ప్రవర్తించేవారు. తీసేయకుండా నువ్వు తీసేయి అటువంటి చూడండి, వాళ్ళు వాక్య ప్రకారం ప్రవర్తించేవారు కాదు. ప్రవర్తించేవారు కాదంటే వాళ్ళు ఎక్కడున్నట్లు, ఇసుక మీద ఇల్లు కట్టిన వారి పోలి ఉన్నారు. కాపాడుకునేవారు బండ మీద ఇల్లు కట్టిన వారి వేలు ఉన్నారు. బండ మీద ఇల్లు కడితే, గట్టి పునాదేసి కడితే ఎంత వానలు రాని, ఎన్ని నీళ్ళలు రాని, ఆ ఇంటిని మాత్రం
అది కదిలించలేదు. ఎందుకని? ఆ పునాది గట్టిది. పునాది మానవ జీవితంలో, మనిషి జీవితంలో మొట్టమొదటి మారు మనసు. అర్థమవుతుందా? ఇంటికి పునాది, బేస్ మట్టం ముందు పునాది అయితే ఇల్లు కట్టాలి. అది గట్టిదైతే ఇల్లు బాగుంటుంది. అలానే మారు మనసు పొందుతారు చూడండి, ఆ మారు మనసు పునాదికి సాదృశ్యం. ఆ పునాది గట్టిగా ఉంటే, ఆ మారు మనసులో చక్కగా మీరు నిజంగా ఫలిస్తే ఇక అటు ఇటు ఏముండదు, ఏ బలహీనత ఉండదు. అంటే బలహీనతలు ఉండవని వస్తాయి, వాటన్నిటి గెలుస్తారు. నువ్వు పడిపోవు, నువ్వు ఓడిపోవు, గెలుస్తావు. ఎన్ని వచ్చినా గెలుస్తావు. ఇసుక మీద కడితే మాత్రం నువ్వు గెలవలేవు. ఎందుకంటే నీ జీవితము స్థిరమైంది కాదు కనుక, అటు ఇటు కొట్టకలాగేది కనుక, గాలి చెరువు కొట్టులాగా ఎవరిలో గాలి తగిలితే ఆవలిపోయే విధంగా ఉండే పరిస్థితి, అది విశ్వాస జీవితం కాదు అని గుర్తుపెట్టుకోవాలని ప్రభు గారు మనం చేస్తున్నాం. దేవుడు తన ఉన్నతమైన కృప, తన ఏర్పాటు, తన సన్నిధి, రెండో భాగంగా ఇంతవరకు దేవుడు మనకి ఇచ్చిన మాటలన్నింటి బట్టి దేవాది దేవుడికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. అందరూ